బీజేపీ లోక్సభ అభ్యర్థుల 3వ జాబితా విడుదలైంది. 9 మందితో కూడిన థర్డ్ లిస్టును రిలీజ్ చేసింది ఆ పార్టీ హైకమాండ్. 3వ జాబితాలో తమిళనాడుకు చెందిన అభ్యర్థుల పేర్లను ప్రకటించింది కమలం పార్టీ. ఇటీవల తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసి మళ్లీ రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తమిళిసైకి టికెట్ ఇచ్చింది. చెన్నై సౌత్ నుంచి ఆమె బరిలోకి దిగబోతున్నారు. ఇక కోయంబత్తూరు నుంచి తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై పోటీ చేయనున్నారు. దీనికి సంబంధించి అప్డేట్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, బీజేపీ థర్డ్ లిస్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రాజేశ్వరి, దాదాపు 9 మందితో కూడిన 3వ లిస్టును బీజేపీ రిలీజ్ చేసింది. ఈ 9 మంది కూడా తమిళనాడు నుంచి లోక్సభకు పోటీ చేయనున్న బీజేపీ అభ్యర్థుల జాబితానే. తమిళనాడులో మొత్తం 29 స్థానాలకు గాను మొదటి విడతలోనే ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అభ్యర్థులకు ప్రచారం చేసుకునేందుకు వీలుగా ఈ జాబితాను కూడా ప్రకటించడం కూడా జరిగింది. మొదటి విడత ఎన్నికల్లో దాదాపు 102 లోక్సభ స్థానాలకు సంబంధించి అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. మొత్తం 13 రాష్ట్రాలకు పైగా ఎన్నికలన్నింటి కూడా జరగబోతున్నాయి. అందులో భాగంగానే ఈ అభ్యర్థులను త్వరగా ప్రకటిస్తున్నారు. అయితే తమిళనాడు నుంచి కనుక చూసినట్లయితే చెన్నై సౌత్ నుంచి డాక్టర్ తమిళిసై సౌందర్యరాజన్ పోటీ చేయబోతున్నట్లుగా బీజేపీ ప్రకటించింది. చెన్నై సెంట్రల్ నుంచి వినోద్ పే సెల్వన్, అదేవిధంగా వేలూరు నుంచి డాక్టర్ ఏ షణ్ముగం, కృష్ణగిరి నుంచి డాక్టర్ సి నరసింహ, నీలగిరి నుంచి డాక్టర్ ఎల్ మురుగన్. ప్రస్తుతం ఈయన కేంద్ర సమాచార ప్రచార శాఖ సహాయ మంత్రిగా కొనసాగుతున్నారు. కోయంబత్తూరు నుంచి శ్రీకే అన్నామలై, తమిళనాడు బీజేపీ చీఫ్. అదేవిధంగా పెరంబూరు నుంచి టిఆర్ పార్థివార్, తూతుకుడి నుంచి శ్రీ నానియార్ నగేందరన్, అదేవిధంగా కన్యాకుమారి నుంచి ప్రొఫెసర్ రాధాకృష్ణన్ కూడా పోటీ చేయబోతున్నట్లుగా బీజేపీ అధిష్టానం ప్రకటించింది. రేపు మరోసారి బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో తెలంగాణ నుంచి మిగిలిపోయిన 2 లోక్సభ స్థానాలు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు బీజేపీ అభ్యర్థులుగా కూటమి తరఫున పోటీ చేయబోతున్న 6 సంబంధించి రేపు అనౌన్స్మెంట్ అని కూడా ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరికొన్ని స్థానాలను రేపు ప్రకటించవచ్చు. రాజేశ్వర్. రైట్, థ్యాంక్ యూ సురేష్.